ఇదే ద రెడ్ బుక్. టోన్స్కి ఖర్చులన్నీ కూడా ఇందులో రాసుకుంటా అనమాట. నిన్న నేను చేసిన వీడియో ఏదైతే ఉందో ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, కానీ చాలా మంది డిఫరెంట్ కామెంట్స్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎండబ్ల్యూ కొనుక్కొని ఫ్లెక్స్ చేసింది, టోన్స్ ఇలాంటి పరిస్థితులు ఉందని చెప్పి బాధ షేర్ చేసుకుంది. ఇద్దరు మనుషులు కాదు, ఇద్దరు ఒక్కడే, అది నేనే. మీరంటే నాకు ఎంత వాల్యుబుల్లో మీకు అర్థం కావట్లేదు. నేను లిటరలీ నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇక్కడ ఈ ఛానల్లో షేర్ చేసుకుంటున్నాను. కింద కామెంట్ సెక్షన్లో లెక్కలు 4000 పీసెస్ లెక్కను చూసుకుంటే పర్ పీస్ 400 రూపీస్ పడుతుంది కదా, అంటే 600 రూపీస్ ప్రాఫిట్ తింటున్నావు నువ్వు, అంటే 100%గా 200% ప్రాఫిట్ తింటున్నావు అని చెప్పి ఇలాంటి చాలా కామెంట్స్ వచ్చినాయి. ఓపెన్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా అని చెప్పి ఇప్పుడే రిలీజ్ అవుతున్నా. సో ఆ ఖర్చులు, ఒక ప్రోడక్ట్ 999 పెట్టడంలో వెనకదలో కొన్ని ఖర్చులు చెప్తా. ఇప్పుడు ఒక టీ షర్ట్ 400 రూపీస్ కాస్ట్ పడుతుంది, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. దానికి 20 రూపీస్ జిఎస్టీ కట్టాలి. 999 ప్లస్ జిఎస్టీ అని చెప్పి మేము వేయట్లేదు. ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి ఇక్కడ రావాలి కదా వేర్ హౌస్కి, 10 రూపీస్ ట్రాన్స్పోర్ట్, బల్క్లో తెప్పించుకుంటాం కాబట్టి. ఇప్పుడు వేరే హౌస్లో ఉంటే అందరూ కొనేసుకుంటారు, దానికి ఒక ఫోటో షూట్, దానికి ఒక సెటప్, దానికి ఒక ఫోటోగ్రాఫర్ ఉండాలి. పర్ టీ షర్ట్కి 30 రూపాయలు పడుతుంది. ఇంత రోజు వచ్చేసి షిప్పింగ్, ఇక్కడ మేజర్ చంక్ ఆఫ్ కాస్ట్. ఆ ప్రోడక్ట్ ప్యాక్ చేసి మీ దగ్గర పంపించడానికి షిప్పింగ్, ప్యాకింగ్ సపరేట్ మళ్ళీ కాస్ట్. ప్యాకింగ్ ఒక 3-4 రూపీస్ పడుతుంది, ఎందుకంటే మేము జస్ట్ ఒక మింత్రా ప్యాక్లో ఉంటుంది అనమాట, అలా పంపిస్తున్నాం మేము. ఇక్కడతో లెక్క 560 రూపీస్ అయింది. పేమెంట్ గేట్ అంటే రేజర్ పే అని చెప్పి వస్తుంది చెక్అవుట్ చేస్తున్నప్పుడు. వాడు ప్లాట్ఫామ్ ఫీజ్ కట్ చేసుకోండి, అంటే 18 రూపీస్. 999లో 18 రూపీస్ అనమాట. ఇక్కడ ఒక 580 రూపీస్ ఎంత అయింది కదా. ఇప్పుడు అసలైన ఎక్స్పెన్సెస్ వస్తాయి, రెంట్, ఎంప్లాయ్. అంటే డిజైనర్తో పాటు, డిజైనర్కి మేము లిటరలీ 50,000 ఇస్తున్నాం శాలరీ. వాళ్ళు డిజైన్ చేయాలి, దే హ్యావ్ టు కీప్ దర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్, లేకపోతే ఇంత మంచి డిజైన్స్ రావు బయటికి. దాంతోపాటు వెబ్సైట్ మెయింటెనెన్స్, డిజిటల్ మార్కెటింగ్, సపరేట్ యాడ్స్. ఇక్కడ ఎలా కాదనుకున్నా సరే ఎక్స్ట్రా 200 రూపీస్ ఇక్కడ యాడ్ అయిపోతాయి, అంటే 800 రూపీస్కి వీఆర్ డిస్పాచింగ్ ఏ ప్రోడక్ట్ ఫ్రమ్ హియర్. 999కి అమ్ముతున్నామంటే నెక్స్ట్ వచ్చే 200 రూపాయలు నేను తినడానికో, నా బిఎండబ్ల్యూ ఈఎంఐ కట్టుకోవడానికో కాదు. ఫ్యూచర్ ప్రొడక్షన్, ఇది బిజినెస్, ఇది రొటేషన్ బిజినెస్, ఫ్యూచర్ ప్రొడక్షన్లో పెట్టాలి కదా. సో దానికి ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో వెళ్ళిపోద్ది. ఇప్పటికీ చెప్తున్నాను, నేను అసలు డబ్బులే తీసుకోవట్లేదు టౌన్స్ నుంచి. ఇందులో వర్స్ట్ థింగ్ ఏంటో చెప్పనా, నిన్న చేసిన వీడియోలో నేను కరెక్ట్గా చెప్పలేదేమో కానీ 999 అనుకుంటున్నారు ఒక్కొక్క టీ షర్ట్. ఒక టీ షర్ట్ కొంటే 999, కానీ బై 2 get 1 3 టీ షర్ట్లు తీసుకుంటే ఒక టీ షర్ట్ 666కి వస్తుంది. ఈ చిన్న క్యాలిక్యులేషన్ ఎలా మిస్ అయ్యారు మీరు? మంచిగా మార్కెట్ చేసి ఇదిగో ఓజీ టీ షర్ట్, ఏదో ప్యాంట్తో పాటు బ్యాక్ చూస్తున్నారా, మంచిగా ఒక కార్ ఉంటుంది, మంచి డిజైన్ అయితే. లెస్గే డ్రెస్ చేసి చూపించాలనుకుంటా, కానీ నేను ఏదో బాధలు చెప్పుకుందాను వీడియో చేస్తే మళ్ళీ కూర్చోబెట్టారు నన్ను ఇక్కడ. చాలా మంది సపోర్ట్ చేస్తారు కూడా. నేను వీడియో చూసిన వెంటనే చాలా మంచి ఆర్డర్స్ కూడా వచ్చినాయి. మార్కెటింగ్ అనుకుంటున్నారు, కానీ నాకు తెలిసి మన మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటో. కొంతమంది కావాలని కిందకి లాగుతున్నారు, కావాలని ఎంతమంది ఎంతకాలం లాగుతారు. అండ్ ఐమ్ నాట్ సేయింగ్ దిస్ అబౌట్ ఎవ్రీవన్, 90% సపోర్ట్ చేయడానికి ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎనీవే ప్రోడక్ట్స్ అనేవి మళ్ళీ ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను. నచ్చితేనే తీసుకోండి, బై 2 get 1 ఫ్రీ ఉంది. అప్పుడు ఒక ప్రోడక్ట్ 999 కాదు 666కి వస్తుంది.